నవీపేట్ మండల కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ నిర్వాహకులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వినాయక చవితి పండుగ సమీపిస్తున్న తరుణంలో నవీపేట్ మండల కేంద్రంలో ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ నిర్వాహకులకు సదస్సు కార్యక్రమానికి ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సిఐ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, విద్యుత్ శాఖ ఏలు ఆనంద్ కుమార్ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ రాజా వెంకటరెడ్డి మరియు ఇతర అధికారులు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను నవీపేట్ మండల వ్యాప్తంగా ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. ప్రతి గణేష్ మండపం వాళ్ళు పోలీసు శాఖకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మట్టి గణపతుల విగ్రహాలు మాత్రమే వాడేలా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని, ఇతర విగ్రహాల వల్ల చెరువులు, గోదావరి కలుషితమవుతాయని, అలాంటి నీటిని మళ్లీ మనమే తాగి రోగాల బారిన పడాల్సి ఉన్న పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అధికారులు, గ్రామస్తుల సహకారంతో గణేష్ ఉత్సవాలని విజయవంతంగా ప్రశాంతంగా పూర్తి చేసుకుని నవీపేట్ మండలానికి మంచి పేరు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. డీజేల వల్ల తీవ్ర నష్టాలు ఏర్పడతాయని, సాంప్రదాయబద్ధంగా భజన కార్యక్రమాలతో శోభాయాత్ర చేయడం హైందవ ధర్మమని, డీజేల వల్ల వచ్చే చప్పుడుతో ప్రాణ నష్టం ఏర్పడుతుందన్నారు. యువత ఆధ్యాత్మిక భజన ద్వారా శోభాయాత్రలో పాల్గొనాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వీధి లైట్లు, మండపాల వద్ద మొరం పోసేందుకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎంపీడీఓ నాగనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.